ప్రైజ్ ద లార్డ్. ఇది మీకు తెలుసా? సువార్తను ప్రకటించడానికి ఆనాడు ఎంతోమంది గొప్ప ప్రవక్తలు మన కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు. వారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా ప్రవక్త అయినటువంటి యేషయా గారు తన యొక్క శరీరాన్ని 2 భాగములుగా కోయబడి సువార్తను ప్రకటించాడనే సత్యం మీకు తెలుసా? రెండవదిగా అపోస్తుడైనటువంటి యోహాను గారు ఆయన వేడి నూనెలో వేయబడినప్పటికీ ఆయన సజీవునిగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత తన యొక్క తలను శిరఛేదనం చేసి ఆయన్ని చంపారని మీకు తెలుసా? ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుడైనటువంటి పేతురు గారు తన జీవితంలో క్రీస్తు కోసం పణంగా నిలబడి తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఆయన తల్లక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా మార్చబడ్డాడు అనే సత్యం మీకు తెలుసా? వీరు తమ జీవితాలను పణంగా పెట్టి త్యాగపూరితంగా సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వైపు ఆకర్షించారు. సువార్త ధ్యేయముగా వారు ముందుకు నడిచారు. ఆ రీతిగా మనము నడుచుకొందుము గాక. ఆమేన్.